హాయ్ అండి. ఎప్పుడు ఒకేలాంటి ఎగ్ కర్రీ తిని బోర్ కొట్టేసిందా? నాకు కూడా అలానే అనిపించి ఈ రెసిపీ అయితే ట్రై చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది, మీకు కూడా షేర్ చేస్తున్నాను. మనం ఒక్క ఎగ్గుతో ఎన్ని రకాల వంటలు చేస్తాము కదా, ఈ కర్రీ కూడా అందులోకి అయితే యాడ్ చేసేద్దాము. ఫస్ట్ అయితే నేను టీ గ్లాసెస్ ఒక 5 తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం ఆయిల్ వేసేసి అప్లై చేసేసుకోవాలి ఆ గ్లాస్కి మొత్తము. నెక్స్ట్ అందులో ఒక్కొక్క ఎగ్ కొట్టేసి వేసేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే మనము పసుపు అలాగే ఉప్పు కారం కలుపుకున్న వాటర్ని కూడా వేసేసుకుందాము. ఇలాగైతే మంచిగా కలిసిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఎగ్ లాగానే ఉంచేస్తాం కాబట్టి. దానిపైన కొత్తిమీరతో డెకరేషన్ అయితే చేసుకోవాలి. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేనైతే కొన్ని వాటర్ అయితే బాయిలింగ్ కోసం పెట్టేశాను అనమాట. ఇక్కడ ఎగ్స్ గ్లాసెస్లో కొట్టుకొని వేసుకునేవన్నీ కూడా అందులోకి పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాము. ఇవి ఉడికే లోపు అయితే ఇక్కడ నేను కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను. ఇవి కటింగ్ అయ్యే లోపు అయితే ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. అవి ఎలా చెక్ చేయాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఇలాగ చాక్ పెట్టేసి అయితే 1 బై 1 అన్నిట్లో గుర్చి చూస్తే అది మనకి నీట్గా వచ్చిందంటే ఉడికిపోయినట్టే. ఇంకా తీసేసి పక్కకు పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఆగండి. చల్లగైన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తాయి కదా మనకి. ఇలాగ అన్నీ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో అయితే నేను కర్రీ కూడా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అది వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాము. అంతలోపు ఇందాక ఉడికించుకున్న ఎగ్స్ అన్నీ కూడా మనము ఇలాగ ఒక చాక్తోని రౌండ్గా తిప్పేస్తే ఇలా నీట్గా అయితే వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చేసేసేయండి. ఇలాగ అన్నీ తీసేస్తే పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న వీటిని అయితే అన్నీ కట్ చేసుకోవాలండి. మనకు కావాల్సిన అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోండి. నేనైతే కొంచెం పెద్దగానే ఉండాలనేసి ఒక దాంట్లో 2 పీసెస్ అయితే చేస్తున్నాను. ఇలాగ పీసెస్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ కర్రీ దగ్గరికి వచ్చేద్దాము. కర్రీ అయితే మగ్గిపోయి ఉంటుంది ఉల్లిపాయలన్నీ. ఇందులోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం మగ్గిపోయేలాగా మగ్గిచ్చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికిచ్చేస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇందులోకి అయితే మనము పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే. నెక్స్ట్ ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం కారం అయితే కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం ఎక్కువగా క్వాంటిటీలో టమాటోస్ వేసుకుంటాం కాబట్టి కారం అయితే చూసి సరిపడినంత వేసేసుకోండి. నెక్స్ట్ ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అన్నీ కూడా మగ్గిపోవాలన్నమాట. ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి అయితే మనం గరం మసాలా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకుంచుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేది ఉడికిచ్చేయాలన్నమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఇందులో మనం ఎగ్స్ ఉన్నాయి కదా, కట్ చేసుకొని ఉంచుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసి స్లోగా అయితే కలుపుకుందాము. ఎగ్స్ ఎక్కడ ఇరిగిపోకుండా. ఇలాగ కలుపుకున్న ఎగ్స్ అయితే మనకి ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఈ ఎగ్స్కి ఉప్పు కారం పట్టేలాగా అయితే చూసుకుందాము. ఇలాగ అయితే మనకి ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంది, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. కర్రీకి ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. రెడీ అయిపోయింది. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.